హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈ రోజు రెసిపీస్ వచ్చి మామిడి పండ్లతో ఎంతో టేస్టీగా ఉండే 2 రకాల రెసిపీస్ ని చూపిస్తున్నాను. ఒకటి మ్యాంగో లస్సీ, మరొకటి మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీ. మామిడి పండ్లతో ఈ 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో లస్సీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద మామిడి పండుని తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసి ఇలా పీల్ ఆఫ్ చేయాలి. ఇలా మామిడి పండుపై తొక్కనంతా తీసినాక ఇలా స్మాల్ పీసెస్ గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన పీసెస్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా మామిడి పండ్లను పీసెస్ గా కట్ చేసుకున్నాక తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు మ్యాంగో పీసెస్ ని వేసుకోవాలి. తర్వాత 4 లేదా 5 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీ టేస్ట్ ను బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు చల్లగా ఉండే పెరుగు వేసుకోవాలి. తర్వాత 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మామిడి పండు పీసెస్ ని వేసుకోవాలి. ఇలా మ్యాంగో పీసెస్ వేయడం వల్ల లస్సీ తినేటప్పుడు మ్యాంగో పీసెస్ తో మరింత టేస్టీగా ఉంటుంది. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పైన మామిడి పండ్ల పీసెస్ ని వేసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మ్యాంగో లస్సీని చేసుకోవచ్చు. ఈ మ్యాంగో లస్సీని 2 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. తర్వాత రెండవ రెసిపీ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్. ఈ మ్యాంగో మిల్క్ షేక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు మామిడి పండ్ల పీసెస్ ని వేసుకోవాలి. తర్వాత 3 లేదా 5 ఐస్ క్యూబ్స్ ని వేసుకోవాలి. తర్వాత 3 లేదా 5 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన చల్లటి పాలు వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గ్లాస్లోకి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో మిల్క్ షేక్ ని వేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా మామిడి పండ్ల పీసెస్ ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ 2 రెసిపీస్ ని 1 గంట లేదా 2 గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టైనా తీసుకోవచ్చు. అంతే, ఎంత టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ. మామిడి పండ్లతో ఈ 2 రకాల రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.